ఏపీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ. రఘురామకృష్ణకు మొండి చేయి చూపినట్టుగా తెలుస్తుంది. ఏపీలో టీడీపీ జనసేన పార్టీల బీజేపీ పొత్తుతో 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాల్లో కమనాథులు పోటీ చేయనున్నారు. ఇక 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది బీజేపీ హైకమాండ్. నరసాపురం టికెట్ ఇస్తారని ఆశించారు రఘురామ. కానీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం ఇచ్చింది బీజేపీ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. బీజేపీ 6 లోక్సభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తోంది. 6 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటిస్తున్నారు. రాజంపేట, రాజమండ్రి, అనకాపల్లి, తిరుపతి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు అంటే త్రిపులారుకు టికెట్ వస్తుందని ఆశించారు. త్రిపులారు వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా, వైసీపీ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి కూడా వైసీపీ వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. మొదటి 2-3 నెలలు అంటే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు పార్టీ పరంగా ఉన్నారు. తర్వాత నుంచి పార్టీకి యాంటీగా స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఢిల్లీ నుంచి మాట్లాడటం, టీవీ ఛానల్స్ లో కొన్ని ఛానల్స్ లో కూర్చొని మాట్లాడటం, పార్టీకి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు. అయితే తర్వాత ఆయన చంద్రబాబుకు అనుకూలంగా మారిపోవటం, ఇప్పుడు తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులు పెట్టుకోవడంతో ఆయనకు సీట్ వస్తుందని అనుకున్నారు నరసాపురం నుంచి. కానీ నరసాపురం నుంచి ఆయనకి సీట్ రాని పరిస్థితి ఏర్పడింది. కొంత రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే టీడీపీలో అనుకూలంగా మాట్లాడి, టీడీపీకి అనుకూలంగా ఉండి బీజేపీతో పొత్తు పెట్టుకున్న టైంలో త్రిపులారికి సీట్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. గతంలో ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేయలేదు. సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని అనకాపల్లి సీటు ఆయనకి ఇవ్వడం జరిగింది. పురంధరేశ్వరి రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్నారు. పురంధరేశ్వరి ప్రస్తుతం బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె రాజమండ్రి నుంచి, ఆమె కూడా సామాజిక వర్గం ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఇక తిరుపతి నుంచి వరప్రసాద్, ఆయన నిన్నే బీజేపీలో చేరారు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నిన్న పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. ఇక కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట కాన్స్టిట్యున్సీ నుంచి ఆయనకి సీట్ వచ్చింది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి లాస్ట్ ఇయర్ బీజేపీలో చేరారు. బీజేపీ ఆయన కాంగ్రెస్ లో చేరటం, కాంగ్రెస్ తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేయటం, తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టుకోవడం, ఆ పార్టీ 2019 ఎన్నికల్లో ఓడిపోవటం, 2014లో ఓడిపోవడం, 19లో పోటీ చేయలేదు అనుకోండి. కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఇలాగ మొత్తం 6 లోక్సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. 10 అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేసుకుంది. 10 మంది అభ్యర్థుల పేర్లు ఇవాళ కానీ రేపు కానీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. శిరీష. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన నర్సాపూర్ స్థానం మరికొన్ని ప్రత్యేక పరిస్థితులు ఏమిటి అన్నది గత కొద్ది రోజులుగా నీలి ఛానల్స్, పిల్ల సజ్జల వాడి వెబ్సైట్లు ఇటువంటివి, ఎవడ దాము బాలాజీ అని ఉన్నాడు ఒక ఇడియట్, అలాంటి వాళ్ళు చెప్పేశారు ముందే జగన్మోహన్ రెడ్డి రఘుకి షాక్ ఇవ్వబోతున్న, త్రిపులారికి షాక్ ఇవ్వబోతున్న జగన్మోహన్ రెడ్డి, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు తేటతెల్లం చేసేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయ జనతా పార్టీలో రఘురామకృష్ణరాజుకి సీటు రానివ్వడు జగన్మోహన్ రెడ్డి అని. గతంలో జగన్మోహన్ రెడ్డి వాడు నన్ను డిస్క్వాలిఫై చేయాలని చూశాడు, ఫెయిల్ అయ్యాడు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో చంపాలని చూశాడు, 24 గంటల్లో బయటకు వచ్చా, ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత ఇక్కడ ఒక అతని మతానికి చెందిన వాడిని అడ్డం పెట్టుకుని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో కొందరు అధినేతలతో కొమ్మక్కాయి పోలీసు ముసుగులో కిడ్నాప్ చేసి లేపాలనుకున్నాడు, ఫెయిల్ అయ్యాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, వాడు ఫెయిల్ అయ్యాడు. కానీ ప్రతి ఒక్కరికి ప్రతిసారి విజయం దక్కదు. అలా ప్రస్తుతం టెంపరీగా జగన్మోహన్ రెడ్డికి విజయం దక్కింది. సంతోషించండి, పర్వాలేదు. ఎందుకంటే నా అపజయాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు అనుమానం ఉంది జగన్మోహన్ రెడ్డి ఎంత పని చేస్తాడో, చేయగలడు అని. కానీ ఏమోనో
ఒక నమ్మకం, ఒక విశ్వాసం ఉంది. నేను టెంపరీగా, ఓన్లీ టెంపరీగా నా ఓటమని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ వాడి ముందు వాడి 4 సంవత్సరాల కష్టం అన్నీ ఫెయిల్ అయిన తర్వాత కొంచెం ఈజీ టార్గెట్ అయ్యి కొంచెం ఈజీ టార్గెట్ అయ్యా, టెంపరీగా సక్సెస్ అయ్యాడు. 3 అడుగులు వెనక్కి వేస్తున్నా. కానీ రాబోయే రోజుల్లో ప్రజాబలంతో, ప్రజల అండతో ప్రతి వ్యక్తి చేత అడుగులు వేయించి రాజకీయంగా వాడిని అధపాతాళానికి తొక్కబోతే నా పేరు రఘు గారు. చూసుకున్నాం. బట్ టెంపరీగా నా అపజయాన్ని నేను అంగీకరించాలి, తప్పదు. ఎంతోమంది ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఇంకో గంటలో 2 గంటల్లోనూ అఫీషియల్గానే అనౌన్స్ చేయొచ్చు. నాకు నర్సాపూర్ స్థానం జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎందుకంటే సోము వీర్రాజు గారు, వారి సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. వారి ద్వారా సక్సెస్ అయినట్టుగా నాకు పర్ఫెక్ట్ సోర్స్లో తెలిసింది. వైల్ అగ్రీయింగ్ మై స్మాల్ డిఫీట్ in not getting the seat as of now. చూద్దాం, ఈ స్థానం నుంచే పోటీ చేస్తానా, మరే స్థానం నుంచి పోటీ చేస్తానా అన్నది టైం విల్ టెల్. కానీ అతను అనుకున్నది, జగన్మోహన్ రెడ్డి అనుకున్నది జరగనివ్వకూడదు.